భువనేశ్వర్ దేవాలయాల నగరం. అనేక గోపురాల మధ్య మహిమాన్వితంగా వెలసిన లింగరాజ దేవాలయం భక్తి శక్తుల ఆవిర్భావ క్షేత్రం. ఈ ఆలయం కేవలం ఒక గోపురం కాదు, ఇక్కడ 65 క్షుద్రాలయాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక దైవశక్తి ప్రతీకమే. సోమవంశీ రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం 11వ శతాబ్దపు శిల్పకళా వైభవానికి నిదర్శనం. ఇక్కడి శివలింగం స్వయంభూ, భూమి గర్భం నుంచి ఆవిర్భవించిన మహాదేవుని జ్యోతిర్లింగం. 180 అడుగుల ఎత్తులో తలెత్తిన ఈ గోపురం శిల్పకళ, శ్రద్ధ, ఆధ్యాత్మికల సమ్మేళనం. గర్భగృహం, జగమోహన, నటమందిరం, భోగమండపం లింగరాజ ఆలయాల నిర్మాణ కౌశల్యానికి 4 సాక్ష్యాలు. ప్రతి రాయి మీద శివతత్వం చెక్కబడింది. ప్రతి విగ్రహం ఒక పురాణాన్ని చెబుతుంది. ఇక్కడ శివుడు కేవలం శివుడే కాదు, హరిహర రూపంలో విష్ణుమూర్తి సాన్నిధ్యము వెలిసింది. ప్రతి ఉదయం ఘంటానాదాల మధ్య అర్చకులు చేసే అభిషేకం ఆలయాన్ని పవిత్రతతో నింపుతుంది. బిందుసాగర సరస్సు తీరంలో భక్తులు చేసే స్నానాలు, పూజలు పవిత్రతకు ప్రతీకలు. మహాశివరాత్రి రోజు గోపురంపై వెలిగే మహాదీపం కోట్లాది భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతి రగులుతుంది. ప్రతి సంవత్సరం రథయాత్రలో లింగరాజస్వామి రామేశ్వర ఆలయానికి సాగరించే పుణ్యయాత్ర ఆధ్యాత్మిక ఉత్సవం. చందన యాత్రలో దేవతామూర్తులు నీతి మీద విహరించడం దైవానుభూతిని భక్తుల హృదయాల్లో నింపుతుంది. భారతదేశం నలుమూల నుంచి వచ్చే వేలాది భక్తులు ఇక్కడి ఆరాధనలో ఏకమవుతారు. హిందువులు కాని యాత్రికులు కూడా రాజారాణి మండపం నుంచి ఈ ఆలయాన్ని వీక్షించి ఆనందిస్తారు. ఒడిస్సీ నృత్యం, సంగీతం. ఈ దేవాలయం కేవలం ఆరాధనా క్షేత్రం కాదు, కళాక్షేత్రం కూడా. భోగమండపంలో సమర్పించే మహాప్రసాదం భక్తి, భోజన రుచులు, అన్నదానం ప్రముఖమైనవి. సూర్యాస్తమయ కాంతుల్లో లింగరాజ ఆలయం ఆకాశమంతా శివనామ ఘోషతో మారుమోగుతోంది. థ్యాంక్ యూ.